పైసామే పరమాత్మ అంటారు. ఈ రోజుల్లో గాలి లేకుండా అయినా బతకగలరేమో కానీ డబ్బు లేకుండా ఒక్కరోజు కూడా బతకలేం. ఎందుకంటే బతకడానికి అవసరమైన స్వచ్ఛమైన గాలి కూడా డబ్బుతో కొనుక్కునే రోజులు వచ్చేసాయి. అంతలా మనిషిని మనీ ఆటాడిస్తుంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. అలాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ఖర్చులు తగ్గించుకొని పొదుపు సూత్రం పాటిస్తారు, లేదా అదనపు ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు. కానీ ఓ వ్యక్తి నోట్ల కట్టల కోసం విభిన్నంగా ఆలోచించాడు. పరిచయస్తులతో కలిసి పెద్ద పథకం వేశాడు. ఎలాంటి కష్టం లేకుండా డబ్బులు కూడబెట్టాడు. ఒక్క రోజులోనే లక్షలు సంపాదించే ఆ మంత్రమేంటి? డబ్బులు కుప్పలుగా పోసే ఆ యంత్రమేంటి? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. ఎంతటి కష్టమైనా కాస్త బుర్రపెట్టి ఆలోచిస్తే అలవోకగా గట్టెక్కేస్తాం. అలాంటిది చేతిలో సంపాదన పెద్ద సమస్యే కాదు. ఎన్ని ఇబ్బందులొచ్చినా సరైన ఆర్థిక ప్రణాళిక ఉంటే ఆ సమస్యలన్నీ ఇట్టే సమసిపోతాయి. కాని సమస్యలకు జడిసి అక్రమ మార్గాలను ఆచరిస్తే అసలుకే ఎసరొస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక స్నేహితులతో కలిసి ఓ వ్యక్తి వక్ర మార్గాన్ని ఎంచుకున్నాడు. నోట్ల కట్టలు ఇంటికి వచ్చినా వాటి వెనకే పోలీసులు సైతం వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన నాగరాజు కొన్నాళ్లు మీసేవా కేంద్రం నడిపాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో సులభంగా డబ్బులు సంపాదించడంపై దృష్టి సారించాడు. స్నేహితులు నాగరాజు, శివవెంకట ధర్మరాజు, అశోక్, సతీష్తో కలిసి నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేయడం ప్రారంభించారు. దీనికి అవసరమైన పేపర్లు, కలర్, ప్రింటింగ్ మిషన్ అన్నీ ఆన్లైన్లోనే కొనుగోలు చేశారు. ముందుగా 2 లక్షల నకిలీ నోట్లు ముద్రించి పెట్రోల్ బంకులు, డాబాలు, వైన్ షాపుల్లో మార్పిడి చేశారు. ఇదేదో బాగుందని ఇంట్లోనే సొంతంగా నకిలీ నోట్లు ముద్రిస్తూ చలామణి చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరుకు చెందిన నవీన్ గౌడ్ ఆన్లైన్లో నకిలీ నోట్ల తయారీ, చలామణి కోసం వెతుకుతుండగా నాగరాజు స్నేహితుడు శివ పరిచయమయ్యాడు. తమకు 1000 రూపాయలు అసలు నోట్లిస్తే 4000 నకిలీ నోట్లిస్తామని బేరం కుదుర్చుకున్నాడు. దీంతో నవీన్ గౌడ్ భీమవరం వెళ్లి 20,000 డబ్బులిచ్చి 80,000 విలువైన నకిలీ నోట్లు తెచ్చుకున్నాడు. వీటిని మళ్లీ మంగనూరుకు చెందిన కురుమూర్తి, కృష్ణా జిల్లాకు చెందిన సత్యనారాయణకు అధిక ధరకు విక్రయించాడు. నవీన్ దగ్గర దొంగ నోట్లు కొనుగోలు చేసిన కురుమూర్తి వాటిని పెట్రోల్ బంకులు, వైన్ షాపుల్లో చలామణి చేశాడు. ఇదేదో లాభసాటిగా ఉందని భావించి ఈసారి ఏకంగా నాగరాజు శివతో బేరం కుదుర్చుకున్నాడు. నోట్లు ముద్రించే యంత్రాలు తీసుకొస్తే తన ఇంట్లోనే ఆశ్రయం కల్పిస్తారని చెప్పడంతో నిందితులు మంగనూరులోనే మకాం పెట్టారు. అయితే వైన్ షాప్లోకి తరచూ దొంగ నోట్లు రావడంతో అనుమానం వచ్చిన క్యాషియర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. కురుమూర్తి ఇంటిపై దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి కలిజిండి నాగరాజు అని మీ సేవా సెంటర్ నడుపుతారు. ఇతనికి ఈ నోటు తయారు చేయాలనేటటువంటి ఒక ఆలోచన వచ్చి అదే వెస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి శివ వెంకట ధర్మరాజు, అదేవిధంగా అశోక్ కుమార్, సతీష్ కుమార్ అనేటటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని 500 రూపీస్ నోట్స్ ఏదైతే ఉంటాయో అవి మీ సేవా సెంటర్లో కానీ లేదా బ్యాంకులో కానీ 500 రూపీస్ నోట్స్ ఒక 50,000 రూపాయలు తీసుకొచ్చి వాటిని ఈ కలర్ ప్రింట్ అంటే కలర్ ప్రింట్ ద్వారా జిరాక్స్ తీయటం. అంటే ఈ పేపర్లు జీ కాటన్ అనేటటువంటి పేపర్లు ఆన్లైన్లో తెప్పించి వీటి ద్వారా ఈ కలర్ ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసి దాదాపు ఒక 2 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు ప్రింట్ తీయడం జరిగింది. అక్కడ 2 లక్షల రూపాయల వరకు ప్రింట్ తీసినటువంటి అమౌంట్ని సత్య అని చెప్పేసి కృష్ణా జిల్లాకు చెందినటువంటి వ్యక్తికి ఒక 70,000, అదేవిధంగా పృథ్వీరాజ్కు ఒక 50,000, కురుమూర్తికి ఒక 10,000, ఈ వంగ నవీన్ గౌడ్కు ఒక 20,000, తర్వాత సతీష్ కుమార్కు ఒక 10,000, అశోక్ కుమార్కు ఒక 10,000, శివ వెంకట ధర్మరాజుకు ఒక 30,000. ఇట్లా ఈ ఫేక్ కరెన్సీ మొత్తం కూడా
డిస్పాచ్ చేసి నకిలీ నోట్లని ఒరిజినల్ నోట్లుగా నమ్మించి పెట్రోల్ బంకులలో, కిరాణా షాపులలో, కూరగాయల మార్కెట్లో ఈ విధంగా చాలా దిక్కులలో కూడా వీళ్ళు సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఈరోజు పట్టుకొని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినాం. అంతేకాకుండా ఈరోజు ఇంకా పెద్ద మొత్తంలో ఇక్కడ ప్రింట్ చేయాలనేటటువంటి ఆలోచనతో ఇవన్నీ తీసుకొని ఈ కురుమూర్తి ఇంటి దగ్గరికి రావడం జరిగింది. కురుమూర్తిని, నవీన్ గౌడ్ని, తర్వాత వెస్ట్ గోదావరికి చెందినటువంటి వ్యక్తుల్ని అందరినీ కూడా ఒక 7 మెంబర్స్ని అప్రహెన్షన్ చేసి ఈరోజు కొంత ప్రొడ్యూస్ చేయడం. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడిన స్నేహితులు ఇప్పుడు కలిసికట్టుగా జైలు ఊచలు లెక్కిస్తున్నారు.